జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 224వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే అష్టాదశోధ్యాయ బలరామకృష్ణయో మధురాగమనం. నిన్నటి భాగంలో బలరామకృష్ణులు మధురకు బయలుదేరగా అక్రూరునితో బయలుదేరారు. వీటిని చూసి గోపస్త్రీలందరూ కన్నీరు కార్చుచు వారు పరస్పరము వారి సంభాషణ జరుగుచూ ఉన్నది. మధురా నగరీ పౌరనయనానాం మహోత్సవః గోవిందావయవైర్దృష్టైః అతివాజ్య భవిష్యతి. ఈరోజు గోవిందుని అవయవాలను చూచుచున్న మధురానగరీ పౌరుల నయనములకు గొప్ప పండుగ కాగలదు. కోను స్వప్న సభాగ్యాభిః దృష్టస్థాభిరదోక్షజం విస్తారికాంతినయనాః యా ద్రక్ష్యంత్యనివారణతాః. మధురాపుర స్త్రీలు అదృష్టవంతులు. శ్రీకృష్ణుని కన్నులు పెద్దవి చేసుకుని వారించబడకుండా చూడగలరు. వారు ఏమి స్వప్నమును చూసినారు? గొప్ప కాంతిగల కన్నులు కలవారయ్యెదరు. అహో గోపీజనస్యాస్యా దర్శయిత్వా మహానిధిం ఉత్కృంతాంత్యద్యా నేత్రాణి విధినా కరుణాత్మనా. గోపీజనమునకు గొప్ప నిధిని చూపి ఈరోజు దయలేని విధి కన్నులు పెరికివేసినది. అనురాగేణ శైథిల్యం అస్మాసు వ్రజితా హరే శైథిల్యముపయాంత్యాసు కరేషు వలయాన్యపి. శ్రీహరి మాకు దూరమైపోవుచుండగా అతనిపై అనురాగముతో మా చేతులలోని కంకణములు కూడా జారిపోవుచున్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అనురాగేణేతి హరౌ అస్మాసు శైథిల్యం వ్రజతి సతి అస్మాకం కరేషు వలయాన్యపి శైథిల్యముపయనంతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనురాగేణ అని హరి మాకు దూరము కాగా మా నుండి జారిపోగా మా చేతులలో కంకణాలు కూడా అనురాగముతో జారిపోవుచున్నవి. అక్రూర హృదయ శీఘ్రం ప్రేయతే హయాన్యేవ మార్తాసు యోతిత్సు కృపాకస్య నజాయతే. ఈ అక్రూరుడు క్రూరహృదయుడు, గుర్రములను త్వరగా ప్రేరేపించుచున్నాడు. స్త్రీలు ఇట్లు ఆర్తులుగా ఉండగా ఎవరికి దయగలుగదు? ఏష కృష్ణరథస్యోశ్చైః చక్రరేణుర్నిరీక్ష్యతాం దూరీభూతో హరిర్యేన సోపి రేణుర్న లక్ష్యతే. ఇదిగో ఇది కృష్ణుని రథము యొక్క చక్రరేణువు, పైకి పైకి కనబడుచున్నది చూడుడు. ఆ రథముతో శ్రీహరి దూరమైనాడు, ఆ రేణువు కూడా కనబడటం లేదు. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యేవా మతిహార్దేన గోపీజననిరీక్షితః తత్యాజ వ్రజభూభాగం సహ రామేణ కేశవః. ఇట్లు అతీవ హృదయపూర్వకముగా గోపీజనులతో చూడబడిన కృష్ణుడు బలరామునితో కలిసి వ్రజ భూభాగమును విడిచెను. గస్యంతో జవనాస్వేన రథేన యమునాతటం ప్రాప్త మధ్యాహ్న సమనయే రామాక్రూర జనార్దన. ఇట్లు వేగముగా గల అశ్వములతో పూల్చిన రథముతో బలరాముడు, అక్రూరుడు, కేశవుడు యమునా తటమునకు చేరిరి. అధాహ కృష్ణమక్రూరో భవద్భ్యాం తావదాస్యతాం యావత్కరోమి కాళింద్యా ఆన్హి కారణం మంబసి. అంతటా అక్రూరుడు కృష్ణునితో ఇట్లు పలికెను. మీరిక్కడే ఉండుడు, నేను ఇంతలో కాళిందీ జలములో మధ్యాహ్నిక కర్మను ఆచరించదను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అధేతి ఆహ్నికార్హణం నిత్యం మాధ్యాహ్నికారాధనం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అధ అని ఆహ్నికార్హణం నిత్యమైన మాధ్యాహ్నికారాధన. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. తదేత్యుక్తస్త తస్నాతః స్వాచాం తస్స మహామతిః దద్యో బ్రహ్మపరం విప్రప్రవిష్టో యమునాజలే. వారు అట్లే అనగా అక్రూరుడు యమునాజలమును ప్రవేశించి స్నానము చేసి ఆచమనము చేసి పరబ్రహ్మను ధ్యానించెను. ఫణసహస్రమాలాఢ్యం బలభద్రం దదర్శ సహ కుందమాలాంగమున్నిద్రా పద్మపత్రాయతే క్షణం. అంతటా అక్రూరుడు 1000 పడగల వరుసలతో శోభించుచున్న మల్లెపూల మాలను ధరించిన వికసించిన పద్మముల వంటి నేత్రములు గల బలరాముని దర్శించను. వ్రతం వాసుకిం రంభాజైః మహద్భిః పవనాసిభిః సంస్తూయమానముద్గంధిః వనమాలా విభూషితం. వాసుకి రంభాది మహాసర్పములతో కూడియున్న వారిని, వారిచే స్తుతించబడుచున్న వారిని, సుగంధమును వెదజల్లుచున్న వనమాల విభీషితుని దధానమచితే వస్త్రే చారు రూపావతంసకం చారుకుండలినం భాంతమాంతర్జల
లతే తలే స్థితం. నల్లని వస్త్రమును ధరించి చక్కని రూపము కల భూషణములు కలవాడు, అందమైన కుండలములను ధరించినవాడు, ప్రకాశించుచున్నవాడు నీటి లోపల నున్నవారిని చూచెను. తస్యోత్సంగే ఘనశ్యామం ఆతామ్రాయతలోచనం చతుర్బాహుముదారాంగం చక్రాయుధాయుధభూషణం. ఆ ఆదిశేషుని వడిలో నీలమేఘశ్యాముని ఎర్రని విశాలమైన కన్నులు గలవానిని, 4 భుజములు కలవానిని, ఉదారమైన అనగా అందరికీ ఆనందమును పంచు అందమైన అవయములు కలవానిని, చక్రాధ్యాయుధ భూషణములు కలవానిని, పీతే వసానాం వసనే చిత్రమాల్యోపశోభితం శక్రచాపతటిన్మాలా విచిత్రమియముతోయదం. పశువు పచ్చని వస్త్రములు ధరించిన వారిని, చిత్రమైన మాలలతో శోభిల్లుచున్న వారిని, ఇంద్రధనువుతో మెరుపు తీగతో ఉన్న విచిత్రమైన మేఘం వలె ఉన్నవారిని, శ్రీవత్సవక్షసం చారుస్మరన్మకర కుండలం తదర్శ క్లిష్టమకృష్టం అక్లిష్టం పుండరీకావతంసకం. శ్రీవత్సవమను పుట్టుమచ్చ వక్షస్థలమున కలవానిని, అందముగా ప్రకాశించు మకర కుండలములు కలవానిని, పద్మభూషణుని సులభుని శ్రీకృష్ణుని చూచెను. సశేషము. జై శ్రీమన్.